హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనుమాను వ్లాగ్స్. ఈరోజు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా ఫేమస్ అయిన చట్నీ, అందరికీ కూడా కంపల్సరీ నచ్చి తీరవలసిన చట్నీ అండి. ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేస్తే మీరే వదలరండి. ఇలా పచ్చిమిరపకాయలు చూపించాను కదండి, పచ్చిమిరపకాయలు చూపించిన విధంగా శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో వేసి ఉడకబెట్టుకోవాలండి. ఇవి అందులోనే వెల్లుల్లి గుడ్లు కూడా వేసి ఉడకబెట్టాలండి. రెండు వేసి ఉడకబెట్టేసి వాటిని అప్పుడు మిక్సీ పట్టాలి. ఇక అల్లం ముక్క చూపించిన విధంగా అల్లం ముక్క, చిన్న ముక్క అల్లం ముక్క, కొబ్బరికాయ ముక్కలు, చింతపండు వేయాలండి. చూపించాను కదండి, చాలా తక్కువ చింతపండు, చిన్న చింతపండు వేయాలి, ఒక బొట్ట అనమాట చింతపండు. ఇలా పిక్కలు వేయాలి. ఒక గ్లాస్ అయితే పిక్కలు పడతాయండి. జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అండి, కొత్తిమీర కాదు కరివేపాకు. బయట పోపు వేస్తే పోపులోనే వేస్తాము, కానీ బయట వేస్తే తినరు కదా అని ఇగండి చూపించాను కదండి, పచ్చిమిర్చి ఉడకబెట్టాను కదా, అవి ఇలా ఉడికాయి. ఆ ఉడికినవి వాటర్తో సైతంగా తక్కువ వాటర్ వేసే ఉడకబెట్టాను. ఎంతో ఒక 5 minutes ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి అదిని ఇప్పుడు వెల్లుల్లి మీద తొక్కలు తీసేయాలండి. తీసేసి ఆ పచ్చిమిరపి వాటర్తో సైతంగా వేసేయాలండి. పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలండి వీటిని. ఈ చట్నీ ఏంటంటే, మా ఇంటి దగ్గర బండి పెట్టుకొని ఒక అతను టిఫిన్ చేసుకునేవారండి. ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి ఎవరు ఎక్కువగా అప్పులు ఇవ్వరు, కానీ ఈ చట్నీకి చాలామంది అయితే ఎక్కడెక్కడి నుంచో టిఫిన్కి వచ్చేవారు. క్యూ కట్టినట్టే ఉండేవారు జనాలు. టిఫిన్ దొరకాలంటే ఈయన దగ్గర 1 గంట వెయిట్ చేయవలసిందే, అలా ఉండేదన్నమాట. ఈ చట్నీ నాకెలా తెలుసు అంటే, ఆయన గ్రైండర్ పాడైనప్పుడు, మాది హైవే పక్కన ఇల్లు అవడం వల్ల మిక్సీ గ్రైండర్ పాడైనప్పుడు నా దగ్గరికి వచ్చి రుబ్బమన్నారనమాట. అవి చూశాను, మిక్సీ పట్టమంటే అప్పుడు చూశాను అనమాట. ఎలా చేస్తున్నారు ఏంటి అని అడిగితే అప్పుడు ఈ రెసిపీ వాళ్ళు చెప్పారు. దాన్ని అయితే మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి. చిన్న గరుకుగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకొని దాన్ని ఇలా ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలండి. ఇంకా టేస్ట్ అంటే సూపర్గా ఉంటుందండి. వాటర్ వేసే కలుపుకోవాలి చట్నీని. ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలండి. ఆయనకి ఎక్కడికి వెళ్ళరని ఆయనకి అప్పులైతే చాలామంది ఇచ్చారండి, కానీ ఆయన అది నిలబెట్టుకోలేదు వ్యాపారం అయితే. చాలామందికే లక్షల్లో అప్పులు తీసుకొని, అందులో మేము కూడా ఉన్నాం. మేము ఒక 5,000 ఇచ్చామండి. వాటి వడ్డీకి టిఫిన్ తిందాం అనేవారు మా ఆయన. అతనికి ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకంటే ఆయన అలా అని టిఫిన్కి వెళ్తే వడ్డీకి అని బోనీ అండి, డబ్బులు ఇవ్వండి అని తీసేసుకునేవారు. ఎప్పుడు వదిలేవారు కాదు, వడ్డీకి కూడా టిఫిన్ ఇచ్చేవారు కాదు. అలా 5,000 పోయాయి. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు ఈ వ్యాపారం అంతా వదిలేసుకొని. అంత ఫేమస్ అయిన చట్నీ ఎంత బేరం ఉండేదంటే అంత బేరం ఉండేదండి. ఇలాగా పోపు వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇలా వాటర్ కలుపుకొని చట్నీ సర్వ్ అయితే చేయాలి. సాంబార్లాగా సర్వ్ చేసుకోవాలి. ఇది గట్టిగా చేద్దామంటే టేస్ట్ అది వేరే టేస్ట్ వస్తుంది. ఇలాగైతే టేస్ట్ బాగుంటుంది. వాటర్ కలుపుకుంటేనే బాగుంటుందండి ఈ చట్నీ. కంపల్సరీ ట్రై చేయండి. రెసిపీ అయితే మాత్రం అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సాల్ట్ తక్కువ వచ్చింది, సాల్ట్ వేసాను. అసలు ఇడ్లీలు వద్దన్న వాళ్ళు ఉండరండి ఇలా చేసామంటే. ఇడ్లీ కానీ దోశకి కానీ దేనికైనా బాగుంటుంది. ఎక్కువ ఫేమస్ ఇడ్లీకండి. ఇడ్లీ ఆయన దగ్గర ఎంత సేల్ అయ్యేదంటే అంత సేల్ అయ్యేదండి. సూపర్గా సేల్ అయ్యేది. ఇలా ఇడ్లీ మీద ఇడ్లీ ములిగిలా సాంబార్ వేసుకున్నట్టు వేసుకుని తినేవారు అనమాట. వేపించని పప్పు వేసేవారు కాదు అసలు. ఇలాగే కొబ్బరి చట్నీ పిక్కలు ఒకటే వేసి కొబ్బరికాయ వేసేవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దు.